రాజశేఖర రెడ్డి గారు వాళ్ళకు కేవలం 200 గజాలు ప్లాట్ ఇచ్చారండి. అలా ఎంత అన్యాయం ఇది. కాబట్టి ఇటువంటి విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. అది ఎప్పుడు కూడా ఒక్కసారి మనకు అసైన్ అయిన భూమి ఇతరులు కొనుక్కున్నా ఇతరులకు మారినా అది మారడానికి వీల్లేదు. కాబట్టి దాని మీద ఖచ్చితంగా మనం ఏమైనా ఫైట్ చేయగలుగుతాం. అది మనకు చట్టాలు మనకు అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ అడ్వకేట్స్ గారు వాళ్ళకి తెలుసు ఆ విషయాలన్నీ. దాని మీద డెఫినెట్గా లీగల్ నోటీస్ ఇచ్చి వాళ్ళతో ఫైట్ చేస్తాం. మాదిగ మహాశక్తి కావాల్సింది రేపు రాజకీయ పార్టీ పెడితే 1000 కోట్లు కావాలి. ఎన్నికలు కొట్లాడాలంటే 1000 కోట్లు కావాలి. లేకపోతే మాట మీద కూడా కొట్లాడతాం. కానీ మన ప్రజలు కానీ ఇతర ప్రజలు కానీ ఈ వచ్చిన ప్రభుత్వాలు గతంలో ఉన్న పార్టీలన్నీ కూడా డబ్బుమయంగా చేసి పెట్టారు. దాని డబ్బును డబ్బుగానే కొట్టాలంటే కూడా మనకు అసెండ్ భూములు కానీ మన ల్యాండ్ కానీ ఏవి ఉన్నా కానీ పార్టీ కూడా పనిచేస్తుంది, వాళ్ళకు కూడా న్యాయం చేస్తుంది, పార్టీ ఫండ్ కూడా తీసుకుంటుంది. కాబట్టి దాని మీద ఖచ్చితంగా పనిచేస్తాం. హైదరాబాద్ చుట్టుపక్కలనే మనం పనిచేస్తే దాదాపు కొన్ని 1000 కోట్ల రూపాయలు వచ్చే అవకాశం ఉంది. మన వాళ్ళకు కూడా న్యాయం జరిగే అవకాశం ఉంది. కాబట్టి దాని మీద స్పష్టంగా మనం మాట్లాడాలి. అదేవిధంగా ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి ఏడు ఉన్నాయి అనేది కూడా మా దృష్టికి తీసుకురావాలని అందరితో విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీనికి పెద్ద ఎత్తున భూ పోరాటము ఇందిరా పార్క్ దగ్గర తొందరలోనే 5000 మందితోని అటు దళిత బంధువులు రాని పక్షాన ఉన్న వ్యక్తులు అసలు భూములు కోల్పోయినా ఇనాం భూములు కోల్పోయినా అన్నా కాగితం చేసిన దళితుల భూమి గుంజుకున్న దాని మీద పెద్ద ఎత్తున భూ పోరాటం ఉంటది. దానికి నాయకత్వం అన్న నరసింహన్న గారు నడిపిస్తా ఉన్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల కూడా దాదాపు అన్ని హైవేలు 400 గోడలకు మన యొక్క మాదిగ మహాశక్తి వాల్ రైటింగ్ చేయిస్తా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోస్టర్లు రిలీజ్ చేస్తూ ఉంటాం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన యొక్క ప్రెస్ మీట్లు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడి నాయకత్వం అక్కడ బలపరిచే విధంగా మన ఎంఎంఎస్ ను తయారు చేసుకుంటూ ముందు పోతా ఉన్నాం. ఇక్కడ నుంచి మంచి సంకేతాలు మనకు, ఎందుకంటే నాయకత్వం లక్షణాలు ఏవైతే అన్నలో ఉన్నాయో అవి ఆయన పూర్తిగా మన ప్రజలకు అంకితం చేస్తా ఉన్నాడు. ఆయన ఈ స్థాయిలో మరి తెలుగుదేశంలో ఉండి తెలుగుదేశం వారు చేసిన మోసానికి ఈరోజు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఉండాల్సిన అన్న ఇవాళ మాదిగ జాతి గురించి పనిచేయడానికి మన మధ్యలో వచ్చిందంటే మనందరం కూడా అదృష్టంగా భావించాలని సందర్భంగా కోరుతూ, మాదిగ జాతి నిజంగా నిద్రపోతుంది. కేవలం మనము సంఘాలు పెట్టుకొని తిరగడం తప్ప ఏం చేయట్లేదు. కాబట్టి మాదిగల ఓటు మాదిగలు వేసుకుంటే ఇంకా 2 కులాలు యాడ్ అయితే రాజ్యాధికారంలో మనమే ఉంటాం. ప్రతి నియోజకవర్గంలో దాదాపు ఈ 40,000 30,000 ఓట్లు మాదిగల ఓట్లు ఉన్నాయి. మాదిగల ఓటు ఎటు పోతుందో ఎటు చెత్తబుడ్డిలో పడుతుందో మనకు అర్థం కావట్లేదు. అది అన్ని పార్టీలకు మనం సవాల్గా విసిరి రేపు రాజకీయ చైతన్యంగా ముందుకు పోవడానికి ఎంఎంఎస్ పనిచేస్తుంది. కాబట్టి ఇప్పుడు మన పెద్దపల్లి పార్లమెంటు దాని మీద